అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలాగున్నారు? ఈరోజు అయితే నేను ఎంఎల్ఎన్ గార్డెన్స్లో మరి చక్కగా ఈ ఒక మీటింగ్స్ జరుగుతున్న ఈ ఒక ప్లేస్లో నుండి నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ఐ హోప్ యూఆర్ ఆల్సో వాచింగ్ ద లైవ్ అండ్ బీయింగ్ బ్లెస్డ్. ఈరోజు వాగ్దానము ఇర్మియా 30:19. అల్పులు కాక వారిని ఘనులుగా చేసేదను. దేవుడు ఈరోజు మనందరికీ ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఒకప్పుడు మీరు చాలా అల్పమైన వారిగా, కేవలముగా, మీ కుటుంబము చాలా చిన్నదిగా, మీ కుటుంబము చాలా తక్కువదిగా మరి అందరూ చూస్తుండొచ్చేమో, కానీ దేవుడు మిమ్మల్ని ఘనులుగా దేవుడు నిలబెట్టబోచున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మన సొంత వారే, ఇంట్లో ఉన్న వారే, స్నేహితులే, బయట టీచర్సే, కొన్నిసార్లు సేవకులు కూడా, బంధువులు కూడా మనల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటున్నారు. కొన్నిసార్లు పాపం వల్ల, కొన్నిసార్లు మనము చేసిన మిస్టేక్స్ ద్వారా, కొన్నిసార్లు మన నిర్ణయాల వల్ల మనము డిక్రీజ్ అవుతూ ఉంటాం, మనము తగ్గిపోతూ ఉంటాము, క్షీణించిపోతూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు, నీ క్షీణత నేను చూశాను, నువ్వు ఎక్కడ తగ్గిపోయావో నేను చూశాను, నువ్వు ష్రింక్ అయిపోయావో నేను చూశాను. నువ్వు కుటుంబంలో ష్రింక్ అయిపోయావో, లేక నీ కుటుంబం ష్రింక్ అయిపోయిందో, మంచి మినిస్ట్రీ దేవుడు ఇస్తే మినిస్ట్రీలో నువ్వు ష్రింక్ అయిపోయి ఉన్నావేమో, లేక దేవుడు నీ జీవితంలో మంచి కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నావా, ఉద్యోగాన్ని ఇస్తే ఉద్యోగం పాడు చేసుకున్నావా, వ్యాపారాన్ని ఇస్తే వ్యాపారం పాడు చేసుకున్నావా, దేవుడు నీకు ఇచ్చి నమ్మి నీకు ఇచ్చినవి నువ్వు పాడు చేసుకున్నావేమో. అయితే మళ్ళొక్కసారి జాలి కలిగిన దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, నువ్వు అల్పులుగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు చాలా స్వల్ప జనాంగంగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను గొప్ప దేవుడను, నేను ఆశీర్వదించే దేవుడను. నేను ఒక వ్యక్తిని, మరి వారు ఒక్కలిగా ఉన్నప్పుడు అబ్రహాంని నేను పిలిచి, అతడు ఒక్కడిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి ఎక్కువ మందిని చేశానని దేవుని యొక్క వాక్యము యెషయా 51:2 మనం చూస్తున్నాము. అంతేకాదు 2 దినవృత్తాంతములు 1:1 సొలొమోన్ని దేవుడు ఘనుడిగా చేశాడు. అలాగే 1 సమూయేలు 9 కూడా సమూయేలుని కూడా దేవుడు బహు ఘనుడిగా చేశాడు. అలాగే బైబిల్లో చాలా మందిని దేవుడు ఘనుడిగా చేశారు. వారు అసలు వారి పుట్టక, వారి పరిస్థితి చూస్తే కనుక వారు అల్పులుగా ఉండిపోవాలి, వారి కుటుంబము అల్పమైనదిగా ఉండిపోవాలి. గిద్యోను చెప్తాడు కదా, నా కుటుంబం చాలా మరి గోత్రంలో చాలా చిన్నది, అల్పమైనది, నేను కనిష్ఠుడు, నేను చిన్నవాడిని నా కుటుంబంలో అంటాడు కదా. అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని దేవుడు వారిని ఘనులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నాకు ఇంకా ఘనత అనేది లేదేమో, లేక నా కుటుంబము ఇంకా ఇదే స్థాయిలో ఇక్కడే ఉండాలేమో, నాకంటే ముందుగా బంధువులు పైకి వెళ్ళిపోతున్నారు, నాకంటే ముందుగా స్నేహితులు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసుకొని మంచి పేరు సంపాదించుకుంటున్నారు, మరి నేను ఇంతే ఏమో నువ్వు అనుకుంటున్నావా? అయితే నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అల్పులు కాకుండా, నీవు అల్పమైన దానివి, అల్పమైన వాడివి కాకుండా ఘనతను నేను తీసుకొని వస్తాను, నేను నిన్ను ఘనపరచబోచున్నానని దేవుడు చెప్తాడు. ఆ వాక్యాన్ని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ఆయన దగ్గరికి వచ్చే వారిని దేవుడు ఎక్కువ మందిని చేస్తాడు, విస్తరిస్తాడు. గాడ్ విల్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్స్. దేవుని యొక్క పవర్కి లిమిట్ లేదు. కాబట్టి నువ్వు ఆయన దగ్గర రోజు గోజాడినట్లయితే, యాకోబు లాంటి ఒక్కడిగా వెళ్ళిన అతడు 2 గుంపులు అయ్యాడు. ఈ 2 గుంపులైన అతన్ని దేవుడు ఒక దేశంగా చేసి ఉన్నాడు. చూసారా, దేవుడు ఎంత అంచెలుగా ఇంక్రీజ్ చేస్తున్నాడో. నీ కుటుంబము, బంధువుల కుటుంబంలో నీ కుటుంబం అల్పమైనది ఉందేమో, కానీ దేవుడు నీ కుటుంబాన్ని వాడుకొని ఘనమైన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. నీ యొక్క వివాహము అల్పమైనదిగా ఉందేమో, దేవుడు నీ యొక్క వివాహ జీవితాన్ని దేవుడు ఘనమైనదిగా మార్చబోతున్నాడు. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే, టేక్ దిస్ ప్రామిస్ వైల్ ఐఎమ్ ప్రేయింగ్. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడా నాయన, బిడ్డలు నాయన ఎక్కడైతే అల్పంగా ఉన్నామో, ఎక్కడైతే నాయన ప్రభ పురుగు వంటి వారుగా ఉన్నామో, వీఆర్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎవ్రీబడి లార్డ్, అందరి కాల క్రింద ఉన్నాం మేమేంటి ప్రభ అనుకున్న వారి జీవితంలో నువ్వు అడుగు పెట్టి నాయన ప్రభ తండ్రి, అల్పులుగా ఉన్న వారిని నాయన ఘనులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. దరిద్రులను నాయన నేల మట్టుకు నుండి నాయన ప్రభ అయ్యా నువ్వు పైకి లేవనెత్తే దేవుడవు. ఈరోజు కొన్ని కుటుంబాలను నువ్వు లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు, కొన్ని మినిస్ట్రీస్ని నువ్వు లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు. అల్పంగా ఉన్న వారిని, ఒంటరిగా ఉన్న వారిని నువ్వు లేవనెత్తి అయ్యా దేశంలోనే ఘనతను ఇస్తున్నందుకు నీకు వందనాలు, భూమిలోనే ఘనులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే వాగ్దానం విని నమ్మి స్వీకరిస్తున్నారో అట్టి వారి జీవితంలో ఇప్పటి నుండి ఆ కార్యం మొదలు పెట్టమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ యూ జాయిన్ విత్ మీ ఇన్ ప్రేయర్. దేవుడు మీ జీవితంలో మీరు నమ్మండి, విశ్వాసం కలిగి ఉండండి. రైట్ నౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నేను ఘనమైన పాత్రగా దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి
బట్టి ఆయన దృష్టిలో నువ్వు గనుడుగా ఉన్నావు. కింద కమెంట్లో రాయండి, ఐ యామ్ నోబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సడ్ డే. ప్రైజ్ ద లార్డ్.